భారతదేశంలో పౌర పురస్కారాల్లో అత్యున్నతమైన భారతరత్న అవార్డు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024 సంవత్సరానికి మొత్తం 5గురికి అయితే ఈ భారతరత్న అవార్డుని ప్రకటించింది. ప్రదానం చేసింది. వీళ్ళల్లో 5గురిలో 4గురికి మరణాంతరం ప్రకటించిందనమాట. ఈ 5గురి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్పూరి ఠాకూర్, ఇతనికి మరణాంతరం ప్రకటించింది. ఇతను ఫార్మర్ బీహార్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో సోషల్ రిఫార్మర్ known for implementing reservation for the backward classes. నెక్స్ట్ లాల్ కృష్ణ అద్వానీ, ఇతను ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ బీజేపీ. నెక్స్ట్ పివి నరసింహారావు, ఇతను కూడా మరణాంతరం ప్రకటించింది. ఇతను ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ లీడ్స్ ది ఇండియన్ ఎకనామిక్ లిబరేషన్ ఇన్ ద 1990s. నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్, ఇతను కూడా మరణాంతరం ప్రకటించారు. ఇతను కూడా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ఫార్మర్ రైట్స్. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్, ఇతను కూడా మరణాంతరం ప్రకటించారు. ఇతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రేవెన్ రెవల్యూషన్. మీకు తెలిసినట్లయితే భారతరత్న అవార్డును ఎప్పుడు ప్రారంభించారో కామెంట్ చేయండి.